వెల్కమ్ టు E6 టీవీ. నేను భార్గవి. కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నాయకులు రోజుకు ప్రకటనలు చేసి ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు కూడా ఎయిర్పోర్ట్ విషయంలో ద్వంద్వమైన వైఖరిని అనుసరిస్తున్నారని, ఇది ప్రజలని ఇంకా గందరగోళానికి గురి చేస్తోందని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తుందని, ప్రజాప్రతినిధులు ఒకటికి చెప్పి మరొకటి ప్రకటిస్తూ ప్రజల మనోభావాలను అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. ఆయన మాటల్లో కూటమి ప్రభుత్వ నాయకులు నిరంతర విధానాల్లో మార్పులు చేసుకుంటూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ వారి హక్కులను కలిగించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ స్పందిస్తూ ప్రజల మానసికతను ఆటలు ఆడుతూ వారికి అర్థం కాకుండా మార్పులు చేసే ప్రకటనలు ఒకటి కాదు రెండోటి కాదు కూడా కుట్రలతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నారని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ తన వ్యాఖ్యల్లో ప్రభుత్వం కంటే ప్రజల హక్కుల కోసం పనిచేయాలని, అలాంటి ప్రభుత్వ నేతలు ఆత్మరహితంగా వ్యవహరించకూడదని పేర్కొన్నారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అన్నారు, ఎయిర్పోర్ట్ విషయమై చంద్రబాబు నాయుడు ప్రకటనలు చేసినా వారు రెండో పంతాల్లో అనుసరించే ద్వంద్వ వైఖరితో ప్రజల మనోభావాలను నాశనం చేస్తున్నారని, ఆయన మాటల్లో చంద్రబాబు ఇలాంటి నిర్ణయాలతో మరింత ఆందోళనలకు దారితీస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ తమ పార్టీ ప్రభుత్వానికి అన్ని విధాలుగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని, ప్రజలు తమ ప్రభుత్వానికి నమ్మకంతో ఉంటారని, కూటమి ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం జనాభా యొక్క సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ విధంగా వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ కూటమి ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు తన విమర్శలు వ్యక్తం చేస్తూ ప్రజల కోసం నిధులు, విధానాలు సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిరంతరంగా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.